దమ్ము ధైర్యం ఉంటే దుద్దిల శ్రీధర్ నువ్వు ఈ 2 సంవత్సరాల ఏం చేసినావు? ఒక కనీసం ఒక వంతెనన్న కట్టినవా? మీ నాయన ఒక వంతెన కట్టలే, నువ్వు ఒక వంతెన కట్టలే. పివి నరసింహరావు గారు తర్వాత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అనేక బ్రిడ్జ్లను కట్టినాం, అనేక ప్రాజెక్టులు కట్టినాం. ఇక్కడ చెక్ డ్యామ్ అద్భుతంగా కనబడతా ఉన్నది. ఈ చెక్ డ్యామ్ను కూడా మేమే నిర్మించినాం. ఈ చెక్ డ్యామ్ వృధా అన్నవు నువ్వు తెలివిలేని దద్దమ్మం, కానీ నువ్వు మంచి పనులు ఆలోచించవు. కనుక నేను ఇవాళ దుద్దిల శ్రీధర్ ఇప్పటికైనా కళ్ళు తెరువు, ఇప్పటికైనా ఈ ప్రజల పక్షాన ఆలోచించు. మొదటి సంవత్సరం వృధా చేసిండు, 2వ సంవత్సరం పూర్తిగా వృధా చేసిండు. ఇప్పటి వరకు 24 నెలలలో 24 పైసల పని కూడా దుద్దిల శ్రీధర్ చేయలేదని దానికి సోమన్పల్లి బ్రిడ్జే సాక్ష్యంగా, నిలువుటెద్దు సాక్ష్యంగా కనబడుతున్నది. ఈ ప్రతిపక్షాలను లేకుండా చేస్తాం, లీడర్లను కొనుగోలు చేస్తాం, ఏ విధంగానైనా మేము గెలుస్తామంటున్నారు. మమ్మల్ని పూర్తిగా అంతమొందించడానికి, కేసుల పాలు చేయడానికి ప్రయత్నం మీరు ఏదైతే చేస్తున్నారో, ఏది చేసినా ఈ కంఠంలో తుదిరి శ్వాస ఉండే వరకు ఈ సమాజం మేల్కొల్పు కోసం అయితేనేం అధికారంలో ఉంటే పని చేస్తాం, ప్రతిపక్షంలో ఉంటే నీ మెడలు వంచడానికి కోసం, నీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెడలు వంచడానికి కోసం. ఖచ్చితంగా అడవి సోమన్పల్లి బ్రిడ్జిని చూసి అవమానపడాలి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో. మరి నువ్వు చేసిన అభివృద్ధి 2 సంవత్సరాలలో 24 నెలలలో నువ్వు మాలాగా మొదటిసారి ఎమ్మెల్యే అయినవు నీ కాదు. నీ అయ్య కాడ నుంచి నీ దాకా 40వ సంవత్సరం ఇప్పుడు నడుస్తా ఉన్నది. కనీసం ఈ బ్రిడ్జికి సున్నమేలాంటి దద్దమ్మవు నువ్వు. ఖచ్చితంగా ఈ ప్రజాక్షేత్రంలో నీ మెడలు వంచుతాం, ఈ సమాజం ముందట నిన్ను దోషిగా నిలబెడతామని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ